హలో, వెల్కమ్ టు అనిమీస్. నాకు ఈ సంజన గారిని చూస్తుంటే ఈ రజనీకాంత్ రమ్యకృష్ణ సినిమా ఉంటుంది కదా, నరసింహ సినిమా, అందులో నీలంబరి క్యారెక్టర్ రమ్యకృష్ణది అదే గుర్తుకొస్తుందండి. అసలు ఎందుకు ఏంటో చెప్తాను. సో మీకు కూడా అవును అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే కామనర్స్లోని అందరికీ కూడా మేము సెలబ్రిటీస్, అసలు సెలబ్రిటీస్ అంటే వాళ్ళ ముందు ఒక ఆఫ్టర్ ఆల్ బిగ్ బాస్ గతి లేక బిగ్ బాస్ షో హిట్ అవ్వాలి అంటే కామనర్స్ ఇంపార్టెంట్ కాబట్టి కామనర్స్ని తీసుకొచ్చారు. యాజ్ ఎ కామనర్స్ కింద మాకు ఇంత ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చారంటే మా ముందు ఎవరైనా దిగుదూడిపే అన్నది కింద నుంచి కాలు నుంచి నెత్తి వరకు కూడా పట్టేస్తుంది. నేను మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పర్వాలేదు వీళ్ళల్లో అని అనిపించింది, కానీ ఆ అబ్బాయి కూడా అంటే అది ఏంటి కొంతకాలం కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టుగా ఆ అబ్బాయి కూడా అలాగే మారిపోయాడు. సో దీని గురించి మాట్లాడితే ఓవరాల్గా నేను ప్రతిదీ పిన్ టు పిన్ అయితే మాట్లాడను. ఓవరాల్గా ఈరోజు నామినేషన్స్ జరిగింది ఏంటి, వర్స్ట్ బిహేవియర్స్ ఏంటి, అసలు ఎందుకు అలా బిహేవ్ చేశారు దాని గురించి మాట్లాడదాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అంటున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా పని నాదే, మీ పని మీదే. సో మీకేమనిపిస్తుందో వీడియో అంతా చూసిన తర్వాత, ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారి గురించి మాట్లాడతాను. దానికన్నా ముందు కామనర్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గురించి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్కి అది రాను యాటిట్యూడ్ అలా మారిపోతూ వచ్చింది. మొన్న ఈ గేమ్ కెప్టెన్ ఆడినప్పుడు కూడా ఇమాన్యువల్ వెళ్తే తన్ని సర్దుపుచ్చడానికి వెళ్ళాడు, బుజ్జిగించడానికి. ఏం పర్వాలేదులే ఓడిపోయామని చెప్పేస్తే సముదాయించడానికి వెళ్తే ఇలా ఒక రకమైన యాటిట్యూడ్ చూపించాడు బాడీలో. సో ఇలా అనుకుంటావు ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నా. ఈరోజు తను ఎవరు, రామ్ రాథోడ్ నామినేషన్స్ చేసినప్పుడు రామ్ రాథోడ్ తన పాయింట్స్ ఏమో తను చెప్పాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నా. ఎస్ కరెక్ట్, యాటిట్యూడ్ అయితే ఉంది అబ్బాయిలో. ఆ రోజు అక్కడ మీరందరూ కూడా చూస్తుంటారు, వీడియోలో కనిపిస్తుంది ఎమాన్యువల్తో బిహేవ్ చేసిన విధానం. అదే ఒక రకమైన యాటిట్యూడ్ వీళ్ళకి ఎదుటి మనిషి కనిపించట్లేదబ్బా. ఒకటి అగ్నివర్క్స్లోని ఫుల్ ఫేమస్ అయిపోయాం అనేది బాగా తలకెక్కేసింది. రెండోది అంటే తీసుకుని వెళ్ళి వార్నర్స్ కింద పెట్టారు. సో దానివల్ల ఇంకా కళ్ళు కనబడట్లేదు వాళ్ళకి. రామ్ రాథోడ్ నామినేషన్స్ చేశాడు, ఇదే పాయింట్తో యాటిట్యూడ్ నాకు బాగా తగులుతుంది అని చూపించాడు. లాస్ట్లో పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటి, నిన్నెవడు పట్టించుకోవట్లేదు, అసలు నిన్నెవడు దాకట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేశాడు. అంత తక్కువ చూపు, నీ తోటి కంటెస్టెంటే కదా, అలా మాట్లాడతారా? ఎంత యాటిట్యూడ్ పెరిగితే అలా మాట్లాడతారు? వీళ్ళతోనే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని కాదు, ఓవరాల్గా అబ్జర్వ్ చేయండి. ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిన వాళ్ళతో మాట్లాడే విధానం, వాళ్ళని పాముకుంటూ తిరిగే ఒక గీతుతోనేమో కొంచెం రీతుతోనే అనుకుంటా కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారేమో, మిగతా ఎవరితోని కూడా చాలా తక్కువ చేసి రీతుని కూడా అలాగే చేస్తారు. మిగతా వాళ్ళందరినీ కూడా, రీతుని కూడా అంతే. నిన్న చూడండి హరీష్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, తింటూ ఉంటుంది, వస్తుంది, ఇక్కడ వింటూ ఉంటుంది, ఇక్కడ ఏం పని, ఇలా అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సండే ఎపిసోడ్లోని మొత్తం హౌస్ అంతా కూడా అతనికి సపోర్ట్ చేయకపోతే జెన్యూన్గా సపోర్ట్ చేసింది రీతు. అలాంటి అమ్మాయిని ఈరోజు ఎన్ని మాటలు నామినేషన్స్లో ఎన్ని మాట్లాడినారు. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ప్రతిదీ అంటే వీళ్ళు ఎమోషన్ని మర్చిపోయారు. కామనర్స్ ఎమోషన్ని తీసేస్తారు కొద్దిగా. ప్రతిదీ గేమ్ లాగా చూస్తున్నారు, ప్రతిదీ ఇంచు టు ఇంచు మూమెంట్. ఇలా లెగ్ మూమెంట్ ఇస్తే గేము, కాల్ మూమెంట్ ఇస్తే గేమ్, కొన్ని ఇలా చూస్తే గేము, అన్ని గేమ్ లా చూస్తున్నారు. సో ఆ రోజు రీతి ఎందుకు సపోర్ట్ చేసి ఉంటుంది అంటే, ఇంతమంది లేకపోతే నన్ను దీని ఒక్కటే సపోర్ట్ చేసింది అనేసి అనుకుంటారు. సో అలాంటి అమ్మాయితో నేను ఎమోషన్ పెట్టుకోని నేను వీక్ అయిపోకూడదు కాబట్టి అది ఒక రకమైన గేము. ఈరోజు బర్నీ గారితో కూడా డిస్కషను, హరీష్ నామినేషన్స్ చేస్తున్నప్పుడు, తర్వాత మనీష్ నామినేషన్స్ చేస్తున్నప్పుడు కూడా చిన్న పాయింట్లు, మీరు ప్లేట్ అక్కడ తీసి ఎందుకు పెట్టారు, సో మేము వచ్చేసరికి ఆ సంజన గారి ప్లేట్ అక్కడ ఉందని చెప్పేసి ఎందుకు గట్టిగా చెప్పారు అంటే అక్కడ పాయింట్అవుట్ చేయడానికే కదా అని ఇలాంటి మాట. అలాగే హరీష్కి మనీష్కి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. హరీష్ ఏం చెప్తున్నాడు, సో మీరు ఒక రకమైన గేమ్ ఆడారు నామినేషన్ చేస్తున్నప్పుడు, మీరు ఒక రకమైన ఎప్పుడు గేమ్ ఆడుతూనే ఉంటారు. సో మీ వల్ల ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్లోకి వచ్చేయాలని చెప్పేసి మీరు రకరకాలుగా చేస్తున్నారు. ఏవో చిన్న విషయాలు అసలు
భరణి గారు బుర్రలో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం అది అలా చేయడం వల్ల నెక్స్ట్ ఇమాన్యువల్కి ఇబ్బంది అవుతుందని తెలుసు కూడా మీరు చేశారు. దానివల్ల మీ హౌస్ మేట్స్ అంటే టెనెంట్స్ అందరూ కూడా నామినేషన్స్కి రావాలని ఉద్దేశంతో మీరు చేశారు అని. ఏంటో టెనెంట్స్ మాత్రమే అన్ని రకాల ప్లాన్లు వేస్తారు, మరి ఓనర్స్ వాళ్ళ నామినేషన్స్కి రావాలని ఉద్దేశం వాళ్ళకి లేదా? వాళ్ళు నామినేషన్స్కి రారా? సో రీతు తన మాటలు కూడా రీతు తన మాటలు ఏంటి, ఈ అమ్మాయి వచ్చి గొడవ పెడుతుందా, ఏదో ఇది అలా సామెత ఎలా ఉందండి, ఊరి వెళ్ళి మంగళం మీద పడినట్టు. సో వీళ్ళు కొట్టుకోవడం ఏంటి, రీతు మీద పడ్డవేంటి? అసలు ఒక్క రకంగా బిహేవ్ చేస్తున్నారంటే చెప్పండి. ప్రియా అక్కడ భరణి గారు అనే పాయింట్ అయితే ఏమబ్బా నాకైతే కరెక్టే అనిపించింది. ఫీవర్తో ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే, మినిమం మన ఇంట్లో అయినా సరే ఫీవర్తో ఉన్న వాళ్ళని ఒక పక్కన కూర్చోబెడతాం, ఒక పక్కన ఉంచుతాం. వాళ్ళు ఎంగిలి ఎవరు తినాం. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ఫీవర్ వస్తుంది, కన్ఫామ్గా వచ్చేస్తుంది అని భయంతోనూ డాక్టర్స్ కూడా చెప్తారు వాళ్ళు ఎంగిలి తినొద్దు, వాళ్ళు సెపరేట్గా ఉంచండి అని చెప్తారు డాక్టర్స్ కూడా. బట్ ఇక్కడ భరణి గారు చేసిన తప్పు ఏంటంటే, మేబీ తప్పు ఉంటే ఉండొచ్చు అనుకోవడానికి ఏమనుందంటే తన ప్రొఫెషన్ తీసుకురావడం. తన ప్రొఫెషన్ కూడా ఎందుకు తీసుకొచ్చారు, అక్కడ నీట్నెస్కి లింక్ ఉన్న ప్రొఫెషన్ కాబట్టి, అక్కడ హైజీన్ పాటించడానికి లింక్ ఉన్న ప్రొఫెషన్ కాబట్టి. సో నీకు ఫీవర్ ఉన్నప్పుడు నువ్వు కలిపి పెట్టేస్తుంటే దాన్ని అడ్డదిడ్డంగా వాదించడం అంతకన్నా ఘోరం ఒకటి ఉందా? దాని గురించి ఏంటేంటో మాట్లాడుతుంది అమ్మాయి. మీ అన్నం ఉడకలేదు, మీ అన్నంలో ఇసుకుంది, అన్నంలో మీరు వండిన దాంట్లో ఇసుకుంది అంటే బిగ్ బాస్ వాళ్ళు క్వాలిటీ ఫుడ్ వీళ్ళు పంపించట్లేదా? ఇసుకలో చెత్త చెదరాలు వేసి ఫుడ్ పంపిస్తున్నారా, దానివల్ల వండుతున్నారా? ఇక్కడ భరణి గారిని అన్నట్టు కాదు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బిగ్ బాస్ని అన్నట్టు. సో ఇలా ఇంకా ప్రియా గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఎన్నిసార్లు చెప్పుకుంటాం. ఆ డిమాండ్ పవన్ ఓకే, ఆడ ఒక్కొక్కసారి యాటిట్యూడ్ చూపిస్తుంటాడు, ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటాడు, కానీ అందరూ ఒకటే అండి. ఎక్కడైతే అందరూ ఒకటే అని తేలిపోయారు అంటే, ఎప్పుడైతే అందరూ కలిపి భరణి గారికి స్టాంప్ లాగా వేసుకుంటూ వెళ్ళిపోయారు. భరణి గారికి వచ్చిన ఆరు నామినేషన్స్ కూడా కామనర్స్ వేసింది. వీళ్ళకి బుర్రా బల్బు ఎందుకు వెళ్ళగట్లేదు నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ వీక్ సంజన గారికి నామినేషన్స్ వేస్తున్నప్పుడు ఎక్కువ హైలైట్ అవుతున్నారని, నామినేషన్స్ ఎక్కువగా వేస్తే ఈమెకి ఎక్కువ ప్లస్ పాయింట్ వచ్చేస్తుంది అని చెప్పి, ఆమెలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అని చెప్పి, కానీ ఇవి మీరు నా నామినేషన్లో లేరు అని చెప్పి పక్కన పెట్టేశారు. అప్పుడు సంజన గారు కూడా ఏమన్నారు, శ్రీజ మంచి గట్టి ప్లేయరు అనేసి. శ్రీజ ప్రియ ఇద్దరు ఒకరు అలాగే చేశారు. మరి ఈ రోజు ఆ బుద్ధి ఏమైంది? మూకుమ్మడి దాంట్లోకి అందరూ కలిపి భరణి మీద ఎందుకు పడిపోయారు? అంతమంది చెప్పింది చెప్పడం వల్ల ఏంద్రా స్వామి దొంగతనం చేసిన ఆమె బాగానే ఉంది, ఇంకొక అమ్మాయి బాగానే ఉంది, అందరు కలిపి భరణి గారి మీద పడ్డారంటే అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో అది తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, సుమన్ శెట్టి. నేను ఇక్కడ సుమన్ శెట్టి అండ్ సంజన గారి గురించి, సంజన గారు నీలంబర్లా ఎందుకు అనిపిస్తున్నారు అంటున్నానంటే, ఒక్కసారి సంజన గారి రోల్ అలా ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ నుంచి కూడా షాంపూ దగ్గర చేయవలసిన పని సైలెంట్గా చేసేస్తుంది, రచ్చ చేసేస్తుంది, కామ్గా వెళ్ళి కూర్చునిపోద్ది. ఆ సినిమాలో నీలంబరి రచ్చ అంతా చేసేసి అలిగి చూడండి రూమ్లో కూర్చునిపోయి కక్ష సాధింపులు చేస్తుంటుంది. సంజన గారు కనబడరు కానీ లాక్ చేసేస్తుంటారు, అందరినీ కనిపించకుండా లాక్ చేసేస్తుంటారు. లోపల జ్వాలగ్ని మండిపోతుంటుంది, బయటికి మాత్రం సైలెంట్గా మాట్లాడుతున్నారు. సో తనకి శత్రువులేను ఆశాషైని మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా లాక్ చేస్తారు ఆమెని. ఆఖరికి నాగార్జున గారి దగ్గర కూడా గట్టిగానే మాట్లాడారు. ఆ రోజు గట్టిగా మాట్లాడి ఈ రోజు ఆశాషైని ఫ్లోరషైని నామినేషన్స్లోకి వచ్చారు అంటే కారణం మాత్రం సంజన గారే. అలాగే ఎవరు సుమన్ శెట్టిని ఈ రోజు ఎక్స్పోజ్ చెయ్యాడు. సుమన్ శెట్టి ఇప్పటి వరకు అమాయకంగా అంటే బుసుమని చెప్పేసి వీడియో పెట్టేసరికి అందరూ బాగా నచ్చేసి చాలా సింపతి, పాపం మంచి అమాయకుడు, ఇలాంటి సుమన్ శెట్టిని ఎందుకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఒక రకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. పాత ఫ్యాన్స్ అందరూ మళ్ళీ బయటకు వచ్చారు అన్న సిచ్యువేషన్లో సుమన్ శెట్టిని ఎక్స్పోజ్ చేసే విధానం నిజంగా సైలెంట్గా ఉండి అవతల వాళ్ళని రెచ్చగొట్టి కొత్త ప్లాన్ చేస్తున్నారు చూడండి. నిజంగా ఆమె నీలాంబరియే అసలు ఎంత ఘోరంగా అండి. సుమన్ శెట్టి చేత అరిపించారు సైలెంట్గా ఉండి. సుమన్ శెట్టి మాట్లాడిన మాటలన్నింటికీ కూడా సుమన్ శెట్టి ఏదో మాట్లాడారు కానీ అసలు పాయింటే లేదు. ఆ రోజు అక్కడ 9 మంది కాదు మేము 8 మంది అన్నది సంజన గారిని ఉద్దేశించే అన్నాడు. ఆ తర్వాత విషయం సంజన గారు ఏం చెప్పినా సరే వినకపోవడం కూడా కరెక్టే. యాజ్ ఎ కెప్టెన్ కానీ తన మాట ఎవరు వినట్లేదనేది కూడా కరెక్టే. అందులో కూడా సుమన్ శెట్టి ఉన్నాడు, అది కూడా కరెక్టే. కానీ తను కరెక్ట్గా
ఫైట్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అందులో అంత స్ట్రాంగ్ పాయింట్ లేదు, తను ఫైట్ చేసుకోలేడు. దానికి ఏదో వెటకారం అది ఇది జోడించేశాడు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్, ఒక పాయింట్ ఇది దీనికి సంబంధం లేదు కానీ మామూలు చెప్తున్నాను. సంజన గారు ఎప్పుడూ కూడా నన్ను యాజ్ ఏ కెప్టెన్ కింద పట్టించుకోరు, ఏది దేనికి నో 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 అని చెప్తారు. అంటే నోని ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు చెప్తున్నారు అంటే సంజన గారు తన కష్టం మీద, తన బ్రిలియంట్, తన గేమ్, తన స్మార్ట్నెస్ వల్ల గెలవలేదు. ఒకరు గెలిపిస్తే ఆ సీట్లో, ఒకరు గెలిస్తే ఆ సీట్లోకి వచ్చి కూర్చున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? అది ఒక కన్క్లూజన్ చెప్తున్నాను. ఆమె ఎప్పుడు ఫీల్ అవుతుంటారు కదా రెస్పెక్ట్ అని. నెక్స్ట్ వచ్చి కెప్టెన్ తనంతా తను గెలిస్తే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇది ఇక్కడ. సో ఇదేంటి నాకు ఓవరాల్గా అనిపించింది అయితే మాత్రం కామనర్స్ తీసుకొచ్చి భరణి గారి మీద అంతమంది వేశారు కదా, అంటే దేని మీద, గుడ్ ఇష్యూ మీద. సో మరి అదే మనకి సెలబ్రిటీస్ వచ్చి ఎందుకు భరణి గారి మీద వేయలేదు? సో పాయింట్ అనేది అందరికీ ఒకటే కదా, అందరూ కూడా గొడవడుకున్నారు, అందరూ కూడా బర్న్ అయ్యారు, అందరూ చేశారు కదా. సో ఇలాగా ఫోర్స్గా వెళ్ళిపోవడం, గుడ్డుగా వెళ్ళిపోవడం, ఒకరు చేస్తే అందరూ అదే చేసేయడం, ఇది మాత్రం కామనర్స్లో చాలా నార్మల్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రాకపోతే మాత్రం వాళ్ళకి చాలా చాలా పెద్ద దెబ్బ. హరీష్ గారు ఇప్పటికీ కూడా ఫుడ్ తినలేదు. ఆయన ఇప్పటికీ ఫుడ్ తినలేదు. ఆయనకి మరి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు కానీ ఫుడ్ తినలేదు. మరి ఈ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతాను అని నిజంగా అంత స్ట్రాంగ్గా ఉన్నాను అతను. అసలు నామినేషన్లోని నేను నామినేషన్స్ చెయ్యను, నామినేషన్స్ నిలబడను, నేను వెళ్ళిపోతాను అని చెప్పాలి. అంత సీరియస్నెస్ ఉన్నవాళ్ళు. మరి దీన్ని అంతటిని గేమే అంటారు కదా, అలా అంటూ అతను ఉలికొచ్చేస్తుంది. సో అదండి ఓవరాల్గా మిగతా ఎపిసోడ్ అంతా మీరు చూసిందే చేసిందే. సో నాకు అనిపిస్తుంది, నేను చెప్పాను. మీకేమనిపించిందో కామెంట్స్ చెప్పండి. టేక్ కేర్, బై.